హలో అండి, ఈరోజు మనతో ప్రముఖ ప్రొఫెసర్ పివిరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. ఇంటర్మీడియట్ బోర్డు గురించి చాలామందికి చాలా సంశయం అనేది ఉంది సార్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ కావాలా లేకపోతే +2 కంటిన్యూ కావాలా? కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020లో వచ్చింది. దాని ప్రకారము ఇంటర్మీడియట్ని +1 +2గా మార్చబోతున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. మనకి దగ్గర 10th తర్వాత ఇంటర్మీడియట్ అంటున్నారు. ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ అనరు. ఇది అమల్లోకి వస్తే ఇంటర్మీడియట్ అనేది +1 +2 అవుతుంది. కంగారు పడాల్సిన పని లేదు. +1 +2 +1 అయితే కేవలం ఇంటర్మీడియట్ అని మాత్రం పిలవరు అనమాట. ఇలా మా అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి సార్. మిత్రులందరం కూడా అదే మాకు డౌట్స్ ఉన్నాయన్నమాట. పిల్లల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయించాలా లేదా తెలుసుకున్నాను. సార్ భారతదేశంలో ఇంటర్మీడియట్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉంది. దేశం మొత్తంలో ఎక్కడ ఇంటర్మీడియట్ లేదు. ప్రతి చోట అన్ని రాష్ట్రాల్లో +1 +2నే ఉంది. ఓకే సార్, ఓకే. అది కూడా మీరు గమనించాలి. చాలా క్లారిటీ ఇచ్చారు సార్. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది అలాగే ఉంటుంది కానీ +1 +2 అని పిలుస్తారు. పేరు మారుద్ది అంతే. పేరు మారుతుంది. ఇంటర్మీడియట్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో కలుపుతారు. +1 +2 స్కూల్ ఎడ్యుకేషన్లో చూసుకుంటారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ బోర్డ్ని